ఈ రోజుల్లో ఇల్లు లేదని ఎవరు పిల్లనివ్వట్లేదు. అందుకని పేరెంట్స్ కొంతమంది ఏం చేస్తున్నారంటే రెంటుకున్న ఇల్లును మా ఇల్లు అని చూపించుకొని మా ఇల్లు ఇదే మా ఇల్లు అని చెప్పి పెళ్లి చేసేస్తున్నారు. తీరా పెళ్ళైన తర్వాత అమ్మాయితో బయటపడుతుంది. ఇలాంటి కొన్ని విషయాలు నేను మా చుట్టుపక్కల చూశాను. ఏంటంటే వాళ్ళు పెళ్లికి అది మన ద్వారా జరగలేదు, కాకపోతే వేరే వాళ్ళ ద్వారా నాకు తెలిసింది ఈ విషయము. ఇల్లు మాదే అని చూపించారు, పెళ్లి చేశారు. పెళ్లి అయిన తర్వాత 2 నెలలకి అమ్మాయికి ఈ విషయం తెలిసింది, ఏంటి తనున్న ఇల్లు రెంట్ ఇల్లు అని. ఇలాంటి తప్పుడు సమాచారాలు కూడా అందిస్తూ పేరెంట్స్ వస్తున్నారు. కాబట్టి మేము ఇలాంటివి కూడా తెలుసుకొని ముందుకు వెళ్తూ ఉంటాం. జాబ్ డీటెయిల్స్ కూడా అలాగే చేస్తున్నారండి. ప్యాకేజీను తక్కువ ఉన్నా ఎక్కువ అని చెప్పటము, ఆ అబ్బాయి అక్కడ ఏదో జాబ్ చేయకుండా కూడా ఆ జాబ్ ప్రొఫైల్ ని పంపించడము, ఇలాంటివి తప్పుడు సమాచారాలు కూడా చాలా మంది అందిస్తూ ఉంటారు. అలాంటివి గనక నాకేమైనా దృష్టికి వస్తే వారిని వెంటనే ఖండించి ఆ ప్రొఫైల్ అక్కడే పెట్టేసి నేను ఆ ప్రొఫైల్ ను ముందుకు తీసుకెళ్ళను. ఇలా మా మ్యాట్రిమోనీని మీరు నమ్మకంగా మమ్మల్ని సంప్రదించి మీ ప్రొఫైల్ ను మాకు ఇచ్చి మా ద్వారా మీరు మీ పిల్లల సంబంధాన్ని కుదుర్చుకొని మీరు సంతోషంగా ఉంటూ మీ పిల్లల భవిష్యత్తుని బంగారు బాటగా మార్చుకోండి.